పిఠాపురంలో టీడీపీ నేత వర్మ అసంతృప్తిగా ఉన్నారా? ఆ ఉద్దేశంతోనే ఎక్స్ లో పోస్ట్ చేశారా? ఎక్స్ లో వర్మ పోస్ట్ ఉద్దేశం ఏంటి? దానిపై ఆయన ఏమనుకుంటున్నారు చూద్దాం. పిఠాపురం అంటే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోస్ట్ అంటే మరింత వైరల్ గా మారుతోంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి పిఠాపురాన్ని ట్రెండింగ్ లోకి తెచ్చింది. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ వర్మ ఎక్స్ లో పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కష్టపడి సాధించే విజయానికి గౌరవం ఉంటుంది అంటూ వర్మ ఎక్స్ హ్యాండిల్ లో ఓ పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ పోస్ట్ కు ఓ వీడియోను కూడా జత చేశారు. ఆ వీడియోలో పవన్ గెలుపు కోసం వర్మ చేసిన ప్రచారం వీడియోలన్నీ కలిపి మిక్స్ చేశారు. అయితే ఆ వీడియోలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ లేరు. వీడియోలో కేవలం తాను పవన్ గెలుపు కోసం చేసిన ప్రచారం మాత్రమే ఉంది. వర్మ ఎక్స్ లో పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారడంతో జన సైన్యం భగ్గుమంది. తమ నాయకుడిని ఉద్దేశించే పోస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో వర్మపై దాడికి దిగారు. దీంతో అలర్ట్ అయిన వర్మ స్వయంగా తానే వివరణ ఇచ్చుకున్నారు. ఆ పోస్ట్ ను వెంటనే డిలీట్ చేయించారు. ఆ పోస్ట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వర్మ స్వయంగా పోస్ట్ పెట్టారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 ఏళ్లుగా హైదరాబాద్ లోని సోషల్ ప్లానెట్ అనే సంస్థ మెయింటైన్ చేస్తుందని చెప్పారు. తన ప్రమేయం లేకుండా సోషల్ మీడియా ప్లానెట్ సంస్థ తప్పుడు పోస్ట్ చేశారని వివరణ ఇచ్చారు వర్మ.